హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మన ఈ వీడియోలో మనం ఒంగోలు అయితే ఉన్నామంట. ప్రస్తుతానికి రైట్ నో ఒంగోలు రైల్వే స్టేషన్ దగ్గర అయితే ఉన్నాము. ఆ రైల్వే స్టేషన్ నుంచి మనం అయితే ఒక ఫేమస్ ప్లేస్ కి అయితే వెళ్ళబోతున్నాము. అది కూడా ఒక టిఫిన్ సెంటర్ అన్నమాట. అది ఒక 43 సంవత్సరాల నుంచి కంటిన్యూస్ గా రన్ చేస్తున్నారు. నిజంగా రియల్ గ్రేట్. అది కూడా సుబ్బారావు గారి దోశ అయినా 5 రూపాయల దోశ. నిజంగా అసలు 5 రూపాయలకి ఇప్పుడు మనకి ఎక్కడ ఏది దొరకట్లేదు. అలాంటిది ఒక 5 రూపాయల దోశ ఇస్తున్నారంటే అది ఎలా ఉంటుందో, అది 43 సంవత్సరాల నుంచి రన్ చేస్తుందంటే ఎంత టేస్ట్ ఉందో మనకి ఆటోమేటిక్ అర్థమైపోతుంది కదా. ఏ టు జెడ్ ఏ టిఫిన్ అన్ని రేట్లతో సహా వాళ్ళు ఎప్పటి నుంచి పెడుతున్నారు ప్లేస్ తో సహా మీకైతే ఈ వీడియోలో చెప్తాను. మీరు మాత్రం మన ఛానల్ ని ఒక్క లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీకు అన్ని ప్లేసులు చేసి చూపిస్తున్నా కదా, ఎంతో కష్టపడుతున్నాం. కొంచెం ఎంకరేజ్మెంట్ గా ఒక లైక్, ఒక కామెంట్, ఒక సబ్స్క్రైబ్ చేస్తే మాకు కొంచెం మోటివేషన్ వస్తుంది. బేబస్తంగా కుమ్మేయచ్చు అనమాట వీడియోస్ కూడా. ఇప్పుడైతే మనం ఇక్కడ నుంచి మనకి ఏం లేదు, మీరు ఒంగోలు రైల్వే స్టేషన్ లో గానీ ఎక్కడున్నా సరే సిఎంఆర్ అంటే చాలు మీకు 20 రూపీస్ ఛార్జ్ తోటి అక్కడైతే దింపుతారు. అక్కడ నుంచి మనకి పక్కన సిఎంఆర్ పక్కనే గుడి ఒకటి ఉంటది. ఆ గుడి పక్కన గల్లీ ఉంటది. ఆ గల్లీలోకి వెళ్తే సరిపోద్ది అనమాట. ఆ గల్లీలో మనకు కొంచెం ముందుకు వెళ్ళిపోతే అక్కడ సుబ్బారావు గారి దోశ అంటే ఎవరైనా చెప్తారు. మన ఒంగోలులో ఎంత ఫేమస్ అంటే సుబ్బారావు గారి దోశ అని ఎవరైనా అంటే చాలు మనకి ఎక్కడి నుంచో బుకింగ్లు చేసుకుంటారు. అట్లాంటిది మనకి ఒకవేళ మీరు ఒంగోలులో ఉండి మాత్రం పొరపాటు అసలు మిస్ అవ్వద్దు. టిఫిన్ ఎంత అండి ఒకటి? సింగిల్ 5 రూపాయలు లెక్క వస్తుంది. మామూలుగా 4 దోశలు చేతిలో పెడతాము. పార్సల్ అనేటప్పటికి బాక్స్ 5 దోశలు మినిమం పెడతాం. 30 రూపాయలు తీసుకుంటాం బాక్స్ కాస్ట్ తోటి. ఇంకా దాన్ని బట్టి రకరకాలుగా నెయ్యి దోశ, ఇదే దోశ కారపడేసి నెయ్యి వేస్తే 10 రూపాయలు పడుతుంది. అర్థంగా అదైతే 5 రూపాయలు పడుతుంది. ఒక దోశ వచ్చేసి 5 రూపాయలు తినడానికి లెక్క. పార్సల్ వచ్చేటప్పటికి ఒక 5 రూపాయలు బాక్స్ కాస్ట్ కలుపుతాం. పార్సల్లో మినిమం 30 రూపాయల నుంచి 50 రూపాయల వరకు బాక్స్ వచ్చేస్తుంది. దాంట్లో రకాలు ఉప్మా దోశ, నెయ్యి దోశ, ఎగ్ దోశ, ఆయిల్ దోశ, ఆకుకూర, తోటకూర వేసుకుంటాం. తోటకూర పెడతాం. తోటకూర వేసింది అయితే 10 రూపాయలు, 30 రూపాయలు. 30 రూపాయలు. కొబ్బరి కారం వేసి నెయ్యి వేస్తాం. కొబ్బరి కారం తోటి నెయ్యి వేస్తాం. కొబ్బరి కారం నెయ్యి వేస్తే మొత్తం 30 రూపాయలు. ఎగ్ అయినా ఉప్మా అయినా నెయ్యి వేస్తే 30 రూపాయలు, ఆయిల్ వేస్తే 20 రూపాయలు. అట్లా పార్సల్ వెళ్ళిపోతూ ఉంటాయి చాలా. ఇడ్లీ ప్లేట్ వచ్చేసి 4 ఇడ్లీ 10 రూపాయలు. 4 ఇడ్లీ 10 రూపాయలు. పార్సల్ అంటే పొట్లం 20 రూపాయలు. బాక్స్ పెడితే 10 ఇడ్లీ పెడతాం 30 రూపాయలు. 5 దోశ అయినా 30 రూపాయలు. అట్లా దాంట్లో 4 ఇడ్లీ కలిపితే 40. ఎన్ని సంవత్సరాలు అయిందండి ఇప్పుడు దాకా పెట్టి? ఇప్పుడు మొదలు పెట్టి 82 నుంచి. 82 నుంచి అంటే 42 సంవత్సరాలు అవుతుంది ఆల్మోస్ట్. అప్పటి నుంచి సేమ్ ఇంతే సైజులు ఇంచుమించు అంతే, సరుకు రేట్లను బట్టి. అంతేగాని ప్రత్యేకంగా మనం రేట్లు ఏం మారవాల. దాదాపు 10, 12, 14 ఏళ్ల నుంచి అదే రేట్లు అమ్ముతున్నాం. కాకపోతే ఏంటంటే ఒక సైజు దగ్గర ఇప్పుడు క్వాలిటీ రేట్లను బట్టి మన క్వాలిటీలో రాజీ పడే పని ఉండదు. సరుకుల్లో అవన్నీ చూసుకొని తెచ్చుకోవాల్సిందే బయటికి పోయి ఎప్పటికప్పుడు. ఎవరన్నా పంపిస్తే ఫోన్లు చేస్తారంటే మాకొద్దు, మేము పోయి నచ్చినవి చూసి తెచ్చుకోవాలి. నచ్చినవి చూసి క్వాలిటీ ఉన్నాయి ఏంటంటే వాళ్ళ లాభం కోసం వాళ్ళు అవి బాగుంటాయి ఇవి బాగుంటాయి అని చెబుతారు. నేను వస్తువు తెచ్చుకున్నాకైనా బస్తా తెచ్చినాకైనా వడదీసి నానబోసుకొని మార్చినాడు బాగుంది మెదుకుంటేనే ఉంచుకుంటా. లేకుంటే తీసుకెళ్ళి రిటర్న్ చేసి మళ్ళీ నాకు నచ్చినవి తెచ్చుకుంటా. అది కొట్టు కాదు ఇంకో కొట్టు. ఒకసారి ఉన్నట్టు ఒకసారి ఉండదు కదా కొట్లో అయినా. పంట ఒక చేను ఉంచుకుంటే ఇంకొక చేనుకు రాదు లెక్క. దానివల్ల తేడాలు కరోనా కాడికి అన్నీ మారిపోయింది. అంతకుముందు ఇక్కడ కూర్చోబెట్టేవాడు, ఇటు బల్లలు వేసి కూర్చోబెట్టేవాడు. కరోనా టైం నుంచి నాకు ఇవన్నీ సెట్ చేసుకున్నా. సరుకు దొరకట్లా, ట్రావెలింగ్ లేదు. లేని టైంలో మాకు అన్ని ఇబ్బంది అవుతుంది. అందువల్ల ఎప్పటికప్పుడే బల్క్ గా సరుకు తెచ్చిపెట్టుకుంటాం. బల్క్ గా తెచ్చుకోవాల్సింది. ఈ పిండి అంటే ఏ రోజుకి ఆ రోజు వేయించుకుంటా. బియ్య పిండి, ఇడ్లీ రవ్వ అయినా అంతే. శనగ పైన బస్తా తీసుకుంటా. అన్ని ఇంకా 50 కేజీలు బస్తాలు ఏదైనా సరే. నేను తడవ ఎప్పటికప్పుడే ఒక బస్తా పడి స్టాకు. ఈ డబ్బా నిండా 4 టెక్కీలు ఉంటుంది. కింటా ఉంటుంది ఇందులో. మళ్ళీ ఒక బస్తా స్టాకు నిన్న తెచ్చా. ఇది అయిపోయినాక మళ్ళీ తెచ్చుకుంటుంటా. ఈలోపు ఇది అయిపోయేలోపు తీసి చూసుకుంటా. మళ్ళీ కొత్త స్టాక్ వస్తుందా, మనకి పురుగు పట్టకుండా ఉండాలో, తుట్టి కట్టకుండా ఉండాలో, నీట్గా ఉండాలో వస్తువు. దానికోసం తెచ్చుకుంటాను. పిండి కూడా ఎప్పటికప్పుడు ఇట్లా కలుపుకోవటం, వైనం చేసుకోవటం. ఎక్కువసేపు మనం ఉంచుకోం. ఒక రోజు ఏ పూట కాకపోతే 2 పూటలు కంటిన్యూ అవుతుంటుంది వ్యాపారం. పొద్దున 7 నుంచి 10:30 దాకా. 7 నుంచి 11:30 వరకు. సాయంత్రం పని అమ్మాయి వస్తుంది. ఇక అప్పుడు సర్దేస్తాం. సాయంత్రం మళ్ళీ సాయంత్రం 6:30 తర్వాత 7 గంటల కాడి నుంచి 10 గంటల వరకు. ఇది వరకు 12 గంటల వరకు పెట్టేవాడు.
ఎవరన్నా తలుపు తట్టినా కూడా ఆకలిని వచ్చారు కదా అని పెట్టేవాళ్ళం. ఇప్పుడు కాస్త తేడాలు వచ్చినాయి జనంలో కూడా. నలుగురు సందం చూసుకొని తిని వెళ్ళిపోతున్నారు. అది ప్రాబ్లం అవుతుంది. దానివల్ల ఏంటంటే 10ంటికే కట్టేస్తున్నాం. చేయలేక కొంతవరకు ఓపిక తగ్గి ఉన్నాయి అలా చేసుకుంటా వస్తున్నాం. ఇదివరకు కూర్చోబెట్టేవాళ్ళం. ఇప్పుడు కరోనా కాడి నుంచి అంతా వాటర్ కూడా బాటిల్స్ అయిపోయినాయి. నెయ్యి కూడా ఎప్పటికప్పుడే ఫ్రెష్గా తెచ్చుకుంటాం. 2 రోజులు 3 రోజులు వస్తుంది. 5 కిలోల నెయ్యి కాడికే ప్యాకెట్ తెచ్చుకుంటాం. అట్లా ప్యాకెట్ వచ్చేస్తుంది. కట్ చేసుకోవడం, డబ్బాకు పోసుకోవడం. వాటర్ బాటిల్స్ అయినా అంతే. ఇవి నిన్న వచ్చినాయి, ఇవాళ రేపు వస్తాయి మాకు. ఇది కూడా అంతే. అట్లా ఎప్పుడైనా ఎప్పటికప్పుడే ఏదైనా మాత్రం క్వాలిటీలో మాత్రం తగ్గేదే లేదంటారు. ఏంటో రాజీ పడం మేము. నిన్న పెట్టుకో, నాకు నచ్చాయి, నాకు నచ్చితేనే తెచ్చుకుంటాను నేను. ప్రతి ఒక్కళ్ళు తగులుతుంటారు మాకు. రాజకీయ నాయకుల కాడి నుంచి, బ్రాహ్మణుల కాడి నుంచి, శెట్టి గారి కాడి నుంచి, మిగతా అదర్ కాస్ట్ ఎవరన్నా రాని ప్రతి ఒక్కళ్ళు మన దగ్గర టిఫిన్ అలవాటు పడుతున్నారు. అలాంటప్పుడు ఏంటంటే మనం రాజీ పడే పని ఉండదు. ఒక్కొక్కళ్ళు ఏంటంటే బాగుంటుంది అనే వస్తుంటారు. ఎక్కడెక్కడి నుంచి వస్తారో మనకు తెలియదు. ఇటు నుంచి ఇటు ట్రావెలింగ్ చేసేవాళ్ళు, అటు నుంచి ఇటు ట్రావెలింగ్ చేసేవాళ్ళు. ఇక్కడి నుంచి నాయకులు మద్రాసు పోయేవాళ్ళు, ఢిల్లీ పోయేవాళ్ళు ఉంటారు. వాళ్ళు ముందు రోజు చెప్తారు మాకు, ఇట్లా మేము 4 వెళ్తున్నాము, పార్సల్ చేయమంటారు. పార్సల్ మాకు ఎట్లా పెడతావు, రేపు ఉదయం తినాలి మేము. ఇప్పుడు తింటారు, ట్రైన్ ఎక్కుతారు, సాయంత్రానికి ఇస్తాం. సాయంత్రం ట్రైన్లో తింటారు. తెల్లారి పొద్దున మళ్ళీ బార్డర్ దాటిపోతే మన ఫుడ్ దొరకదు. అలాంటప్పుడు మేము ఏం తినాలా? మేము ఇక్కడ అలవాటు పడ్డాము, వాళ్ళ ఫుడ్ మనం తినలేము. అందువల్ల మాకు ఎట్లా పెడతావు పెట్టు అంటారు. దానికి తగ్గట్టుగా నేను ఏర్పాటు చేసి చట్నీలు మారుస్తాను. దోశ ఇదే ఉంటుంది, 24 గంటలు పనిచేస్తుంది. ఇది ఇప్పుడు చేసిన బాక్స్ లో పెడితే రేపు ఈ టైం వరకు తినొచ్చు. ఎందువల్లంటే నేను శబరిమల దాకా తీసుకెళ్తా దీన్ని. ఇక్కడి నుంచి ఎంత ప్రయాణం? 24 గంటల ప్రయాణం ఒకప్పుడు. ఇప్పుడు కాస్త స్పీడ్ వస్తే 20 గంటల ప్రయాణంలే. చెంగనూరు ఇక్కడ నైట్ ఎక్కుతాం, 10 మందికి ఫుడ్ పెడతా ట్రైన్లో. 20 సంవత్సరాలు ట్రావెలింగ్ చేశా అయ్యప్ప సేవ. ప్రతి సంవత్సరం వెళ్ళేవాడిని. పోతా ఒక 10 మందికి, 15 మందికి, 20 మందికి అనుకూలంగా ఒక 100, 150 దోశ వేసుకోవటం, ఒక 100 ఇడ్లీ పెట్టుకోవటం, 1 కేజీ ఉప్మా చేసుకోవటం, 1 కేజీ రైస్ వండుకోవటం, ఆవకాయ, టమాటా, పండుమిరకాయ, ఏదో పచ్చళ్ళు ఉంటాయి మేము ఇంట్లో తయారు చేసుకునేవి. ఇవి తీసుకొని కాస్త నెయ్యి, కొబ్బరి కారం, పప్పుల పొడి, నల్లగారం ఇవన్నీ తీసుకుని వెళ్తా. వీళ్ళు అంటుంటారు, రోజు గుళ్ళో పెట్టే చాలదా, మళ్ళీ దావలో కూడా నువ్వే పెట్టాలి. నేను రోజు గుళ్ళో దేవుడి సొమ్ము తిన్నాం. మనమే దేవుడి దగ్గర రూపాయి ఎప్పుడు వంచం. మనం సేవకు పోతుంటాం, అంతవరకే అలవాటు చేసాం. ఇక అట్లా మనకు పరిచయం పెరిగింది. ప్రతి సంవత్సరం జ్యోతికి వెళ్ళేవాడిని. 5 సంవత్సరాలు పెద్దపాదం చేశా. మిగతా 14, 15 సంవత్సరాలు మామూలుగా పోయి వచ్చాం. అట్లా జరుగుతూ ఉంటుంది. అట్లా పరిచయాలు అయింది. రెండోది వచ్చేటప్పటికి మనం రైతులు ఫుడ్ పెడతాం టిఫిన్ రైల్లో. మన దగ్గర ఉండే 4 స్వాములు తెల్లారి పొద్దున పెడతాం. మళ్ళీ మరుసనాడు మధ్యాహ్నం భోజనం పెడతాం. మనం తీసుకెళ్ళిన రైస్ ఆవకాయ పొడి వేసి నెయ్యి వేసి కలిపేది, అలా ముద్ద పెట్టేది. పెరుగు తీసుకెళ్తా, పాలు చేవలు వేసుకొని. అది కూడా నిమ్మకాయ పచ్చడి ఏదో ఒకటి దగ్గర ఉంటుంది. అది పెట్టి మధ్యాహ్నం పెడతా. మిగిలింది అనుకో మళ్ళీ నైట్ దిగిన తర్వాత చెంగనూరు స్టే చేస్తాం. చెంగనూరు స్టే చేస్తాం. ఉన్న టిఫిన్ భోజనం ఏది ఉంటేది అక్కడ పూర్తి చేసుకొని పడుకుంటాం. అక్కడ ఏకుందాం లేవటం, వనయాత్ర. అక్కడి నుంచి అట్లా వెళ్ళిపోయేవాళ్ళం. అప్పుడు పూర్తి చేసుకుంటాం, ఏం ఉంచుకోం. బరువులు లేకుండా ఉండాలి మాకు. అట్లా వస్తుంది అన్నట్టు నేను తీసుకెళ్లే ప్రయాణంలో. ఇక మామూలుగా బయట జనం వచ్చేటప్పటికి ఇటు పోవాలనుకుంటే దానికి వేరే చట్నీలు వేరే ఉంటాయి. పప్పుల పొడి ఇస్తా, కొబ్బరి కారం ఇస్తా, నల్లగారం ఇస్తా. ఈ చట్నీ పప్పులు వేయకుండా పచ్చిమిరకాయలు నూనె వేసి వాడిసి ఇంట్లో చేసుకుంటుంటారు ఆడవాళ్ళు. చింతపండు వేసుకొని, బెల్లం వేసుకొని తయారు చేసుకునే చట్నీ ఉంటుంది. ఇది నిన్నటి దాకా ఉందిలే, రాత్రి అయిపోయింది. దాన్ని తీసుకెళ్తారు. అది తీసుకెళ్తే రేపు ఈ టయానికైనా తినొచ్చు. రెండోది వచ్చి మామిడి అల్లం ఉంది, నీకు ఎప్పుడు తిన్నా ఇబ్బంది లేదు. అట్లాంటివి చిన్న డబ్బాలు ఉంటాయి పార్సల్. ఇప్పుడు ఫుడ్ వాళ్ళు ఇస్తున్నారు చూడు, ఫోన్పే లేదు నాయన. మామూలుగా ఇట్లా డబ్బాల్లో పెట్టి చేస్తాం. ఈ చిన్న డబ్బాలు వస్తాయి, వాటిలో పెట్టి చేస్తే వాళ్ళు కంటిన్యూగా తీసుకెళ్ళేదానికి ట్రావెలింగ్తో ఇబ్బంది లేకుండా ఈ పార్సల్ ఇట్లా పెట్టించేస్తాం. దోశ, ఇడ్లీ, ఉప్మా కానీ ఇట్లా పెట్టించేస్తాం. ఇదే స్టార్టింగ్ ఎంత దోశ? పావలా. ఏది 1982లో 82 నుంచి అప్పటి నుంచి ఇప్పటి వరకు పావలా నుంచి ₹10 నుంచి రూపాయి నుంచి ₹2 అట్లా విధంగా పెంచుకుంటే ₹5. ఓపిక తగ్గింది. 2 సంవత్సరాల నుంచి కాస్త కరోనా కాడి నుంచి కాస్త ఇబ్బంది పడుతున్నాం. మేము చేయలేకపోతున్నాం. ఫ్లోటింగ్ పెరిగింది. ఎట్లా తట్టుకోవాలో అర్థం కాకుండా ఏ పూట ఆపాలి, 2 పూటలు పెడుతున్నాం.
ఏ పూట ఆపితే రిలాక్స్ అవుతామో అర్థం కావట్లేదు. ఇక్కడ చేసుకుంటున్నాము, ఆయనకి కాస్త రెస్ట్ వచ్చినప్పుడేమో ఆ నొప్పి ఈ నొప్పి అని ఇబ్బంది పడుతున్నాం. బేరం కాడేమో ఇద్దరు వరుసుకుంటుంటాం చేయలేక. నువ్వు అటు చేసావు, నువ్వు ఇటు చేసావు, నువ్వు లేట్ చేసావు అంటాడు మా పిల్లడు. అన్నింటికి పరిగెత్తాలంటే ఎంతవరకు పరిగెత్తాం? పరిగెత్తాం, 40 సంవత్సరాలు పరిగెత్తాం. ఎందుకంటే వాకిట్లోకి వచ్చి తలుపు తడుతుంటారు, అయిందా అయిందా అయిందా. ఎందువల్లంటే రైతులు పెందలాడు పడుకునే వాళ్ళకి తెల్లారేళ్ళు కాకలు వాళ్ళకి పెట్టాలి. రైతులు పొద్దుపోయి తిని పడుకునే వాళ్ళకి 11:30కి 12ంటికి ఆకలి. వాళ్ళు వస్తారు, వీళ్ళు వస్తుంటారు. 90% లేదు అనకుండా పెడుతుంటాం వచ్చిన వాళ్ళకి. ఇక అన్ని సర్దిన తర్వాత పని అమ్మాయి వచ్చి ఇవన్నీ క్లీన్ చేసుకున్న తర్వాత వచ్చే వాళ్ళకి మటుకి ఏదన్నా అవకాశం ఉంటే ఇడ్లీ ఉంటాయి, లేదా ఉప్మా ఉంటుంది, అంతవరకు పెట్టేస్తాం. ఇది ఉంది ఇది లేదని అనరు మా దగ్గర. ఇడ్లీ లేట్ అయితే దోశ లేట్ అయితే ఇడ్లీ, ఏది ఉంటే అది పెట్టు అనేవాళ్ళే కానీ నేను ఇదే తింటాను అనేవాళ్ళు లేరు మా దగ్గర. ఇడ్లీ అలవాటు లేని వాళ్ళకి కూడా అలవాటు చేశాం. ఇంకొక ఆయన ఉన్నాడు, దోశ అసలు తిన్ను అంటాడు. నేను ఎక్కడ దోశ తిని ఎరగనింత వరకు నేను దోశే తిన్నా అంటాడు. సరే ఒక్కటి తిను, నచ్చితే డబ్బులు లేకొద్దు అని అంటే ఇప్పుడు ఇడ్లీ ఆపి దోశ, 2 ఇడ్లీ జలగాని దోశ, రకాల వాళ్ళు వస్తుంటారు. ప్రతి ఒక్కరికి మనం నచ్చేటట్టుగా పెట్టి నచ్చ చెప్పి తినిపిస్తుంటాం. ఇలాంటి వాళ్ళు ఉన్నారు, నేను ఇదే తింటానంటాడు. అలాంటి వాడు కూడా అలవాటు చేసాం. ఇవాళ మాట చెబుతున్నా, సత్యం అంటే సత్యం అని కాదు, ప్రతి ఒక్కరికి అట్లా అలవాటు చేసి. నేను వచ్చి 12 ఏళ్ళు అయింది మన దగ్గర, 12 ఏళ్ళ నుంచి నేను తింటున్నా. 12 ఏళ్ళ నుంచి తింటున్నారా? డైలీ ఎక్కడైనా? నేను వీలింట్లోనే పైన ఉంటాను. అందరూ 30 రూపాయలు 20 రూపాయలు అంటే మీకు 10 రూపాయలు 20 రూపాయలకి ఎలా మాకు కూలీలు ఉండవయ్యా, బాడుగులు ఉండవు, కూలోళ్ళు ఉండరు, మేమిద్దరమే చేసుకునేది. కొట్టు చేసినప్పుడు 500 బాడుగ, ఇవాళ 50,000 బాడుగ రోడ్డు మీద. అదే కొట్టు మేము చేసినప్పుడు 500 బాడుగ. తర్వాత 1200 చెప్పాడు. ఏది పక్కన ఇంకొక ఆయన కొత్త ఆయన వచ్చేటప్పటికి ఆయన ఎక్కువ ఇస్తున్నాడు, నువ్వు కూడా ఇస్తావని అడిగాడు. నేను ఈయన ఖాళీ చేస్తానన్న. దానికి గుడిగల్ల ధర్మకర్త ఆయన ఉండి ఎమ్మెల్యే వాడితోటి మాట్లాడుతూ చేస్తా ఉంటాడు కదా, ఆయన పిలిచి అన్నాడు, శెట్టి గారు నువ్వు మామూలుగా రోజుకి 20 రూపాయలు ఇస్తున్నావు, ఆదివారాలు సెలవులే, 25 రోజులు లెక్క వేసుకుంటే రోజుకి 20 రూపాయలు పడుతుంది నీకు. ఇంకొక గంట కష్టపడండి మీరిద్దరు, ఇంకొక గంట కష్టపడితే ఇంకొక 10 రూపాయలు కలుపు, నేను మాట్లాడతా వాళ్ళతోటి అని చెప్పనని మళ్ళీ ఆయన పుణ్యం కట్టుకొని మాట్లాడిస్తాడు. ఇక అక్కడ 3 సంవత్సరాలు అన్నది 3 సంవత్సరాల 7 నెలలు, 3 సంవత్సరాల 8 నెలలు, అట్లా 7.5 సంవత్సరం కొట్టు చేశాం. తర్వాత వాళ్ళు మనం ఖాళీ చేసి యువతలకు వచ్చాము కుదరక. ఇక అక్కడ ఒక రోడ్డు ఎక్స్టెన్షన్ చేసేట ఆయన ఇంటికాడ అలవాటు పడ్డాం. ఇక అప్పటి నుంచి 23 ఏళ్ల నుంచి ఇదే ఇంటికాడ. 2000 సంవత్సరంలో ఇంట్లో మొదలు పెట్టాం. అప్పుడు ఏంటంటే ఇక్కడ పెట్టేవాళ్ళం కదా లోపల, ఇంటికాడ దాకా ఎవరు వస్తారులే, ఏదో కొద్ది మందికి తిండికి వెళ్ళపుచ్చుకుంటే చాలు, కొట్టుబాడుగు లేదు కదా అని చెప్పి నేను ఆలోచన మీద మొదలు పెట్టాం. చెప్పయ్యా నీకు తింటావా పార్సలా? అట్లా అలవాటు చేసుకుంటే లోపల బల్లలు పెట్టుకొని హోటల్ బల్లలు తీసేసినప్పుడు ఇంటికి వచ్చినాయి అన్ని. ఆ రూమ్ లో ఎదురుమండ బల్ల పెట్టేదని ఎవరన్నా వస్తే కూర్చోబెట్టి తినపెట్టేవాడు లోపల ఇంట్లో పొయ్యి మీద పెట్టి. ఇక అట్లా జనం పెరిగారు. మళ్ళీ పెరిగేటప్పటికి ఇక్కడ అలవాటు చేసాం. ఇక అంతలోకి మా అమ్మాయి పెళ్లి చేయటం, ఇక అమ్మాయి ప్రెగ్నెంట్ అయ్యి కనటానికి ఇంటికి రావటం, ఇక ఇంట్లో ఇబ్బంది అవుతుందిలే అని చెప్పనని బయట అలవాటు చేసాం. ఈ రూమ్ వరకే వాడుకుంటా ఇక్కడ కూడా కూర్చొని తినిపోయేటట్టుగా. ఇక ఇప్పుడు కరోనా టైం నుంచి ఇక్కడ కూర్చోడానికి కూడా అవకాశం లేదు, ఎడకుండండి అంటున్నారు. ఆ టైంలో 1 నెల ఆపాం, కరోనా టైంలో 1 నెల ఆపాం. మీరు ఖచ్చితంగా ట్రై చేయొచ్చు. అంత చట్నీ కూడా అంత టేస్ట్ ఉంటది. ఇప్పటి వరకు వాళ్ళ దగ్గర రీమార్క్ లేదంటే ఆలోచించండి. అట్లాంటిది 43 సంవత్సరాల నుంచి పావలా నుంచి ఇప్పుడు 5 రూపాయల వరకు పెంచారు. అంటే ఇంత టేస్ట్ బాగుండి ఎంతో మంది రాజకీయ నాయకులు కూడా వాళ్ళ దగ్గర తింటారంటే చూడండి అసలు ఎంత బాగుంటుందో. చూసారు కదా గాయ్స్, ఆయన ఇప్పటికి కూడా ఈ 2023 శతాబ్దంలో కూడా 10 రూపాయలకి 4 ఇడ్లీలు వేసి చట్నీ వేసి ఇవన్నీ పెడతానంటే చాలా గ్రేట్ నిజంగా. నేనైతే తిన్నాను, ఇడ్లీ తిన్నాను, నార్మల్ దోశ తిన్నా, ఎగ్ దోశ తిన్నా, ఇవన్నీ కూడా మస్తు ఉన్నాయి టేస్ట్. అయితే మీరు కనుక ఒంగోలు కనుక వచ్చినట్టయితే పొరపాటును కూడా మిస్ అవ్వద్దు. ఈ ప్లేస్ని లొకేషన్తో సహా ఈ వీడియోలో పెడుతున్నాను. మీరైతే వచ్చి ఖచ్చితంగా చూడండి, మీకైతే ఖచ్చితంగా నచ్చుతుంది. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న నోటిఫికేషన్ సింబల్ ఆన్ చేయండి.
మరొక వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.